వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా అండ్ వెల్కమ్ టు ప్రోమో అనాలిసిస్ ఆఫ్ ఎపిసోడ్ నెంబర్ 35. సో 35 లో ఇప్పటిదాకైతే నేను ఒకటే ప్రోమో చూశాను, దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. అసలు ఎప్పుడు నాకు సాటర్డే ఎపిసోడ్ అంటే బోల్డ్ అంత ఆశ అన్ని ఉంటాయి, ఎందుకంటే మన ఆగ్మామ వస్తాడు, కంటెస్టెంట్స్ నన్ను తిడతాడు అని చెప్పి ఇన్ని ఆశలు ఉంటాయి అనమాట. కానీ ఈ వీక్ పెర్ఫార్మెన్స్ లే కొంచెం ఉన్నాయి, బట్ చూపించిన ప్రోమో మాత్రం ఎమోషనల్ బాండింగ్స్ వైజ్ గా ఉన్న ప్రోమో చూపించాడు అనమాట. సో మగలన్నో ఏదో అన్నాడమ్మా యష్మిని, వాళ్ళ డాడీ అలా పిలుస్తారనమాట. అది చూపించేసరికి ఒక ఎమోషనల్ అయిపోయింది. యష్మి ఎంత ఫాస్ట్ గా ఎమోషనల్ అయిపోద్ది అనిపించింది. అండ్ ఒక గేమ్ పెట్టారనమాట, మిర్రర్ లో 2 ఫేసెస్, జెలసీ అండ్ మంచిది. ఎవరు ఫేస్ పెట్టి చూపిస్తారంటే ఇలా నిఖిల్ గురించి మన విష్ణుప్రియ నాకన్నా చిన్నపిల్లల బిహేవ్ చేస్తున్నాడు, కెప్టెన్సీ అయిపోయాక ఐ మీన్ క్లాన్ చీఫ్ కింద పక్కకు వచ్చాక అన్నాడు. చీఫ్ కిందనా సోనీ వెళ్ళిపోయాక అని చెప్పి నాగార్జున జోకేశాడు. తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు మణికంఠని గట్టిగా వేసుకున్నారనమాట, తన గురించే పట్టించుకోవాలి, తన గురించే చేయాలని. మేబీ మణికంఠకి ఇంకొంచెం గట్టిగా క్లాస్ పీక్తాడు అనిపించింది. అండ్ యష్మి ఏదైనా సీక్రెట్ చెప్తే వాళ్ళ నాన్న ఏం చెప్పాడో 3 వర్డ్స్ చెప్తాను అన్నాడు. నాగార్జున చెప్పేలోపే ప్రేరణ చెప్పేసింది ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి. మొత్తానికి అలా ప్రోమో అయితే ఎండ్ అయిపోయింది అనమాట. సో చూడాలి, కొంచెం కోటింగ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని ఉంది, లేదు అన్నట్టు కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఎక్కువ పెద్దగా తిట్టడనే ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఈ సాటర్డే సప్పగా సాగిపోద్ది అనిపించింది ప్రోమో చూసిన తర్వాత. అదే అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ టు ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా